తర్వాత మిగిలిన 30 డేస్ ఉంటుంది సుమారుగా. ఆ. ఈ 30 డేస్‌లో స్ట్రాటజీ ఎలా అనేది పిల్లలకి చెప్తారు. అదే ఇందాక చెప్పినట్టు విధంగా మ్యాథ్స్‌కి ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో కావాలి? మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ ముఖ్యంగా చూసుకోవాలి? వాళ్ళకి ఆల్రెడీ ప్రిపరేషన్ బాగా వచ్చిన టాపిక్స్ అవన్నీ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మ్యాథ్స్ మొత్తం అంతా కలుపుకొని ఒక 25 చాప్టర్లు ఉంటాయి. ఈ 25 చాప్టర్లో నుండి మనకి 160 క్వశ్చన్లో సగం అంటే 80 క్వశ్చన్స్ అడగబడుతుంది. ఈ 80 క్వశ్చన్స్లో వీళ్ళు 40 కనుక తరోగా ప్రిపేర్ అవ్వగలిగితే, ఎందుకంటే మ్యాథ్స్లో 80కి 80 చేయడం చాలా అనుభవం ఉంటే కానీ చేయలేరు పిల్లలు. ఇంపాసిబుల్, క్లోజ్ టు ఇంపాసిబుల్. సో ఎవరైతే ఈ జేఈ టాపర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది 80కి 80 చేయగలరు. టాపర్స్, జేఈ టాపర్స్. అది కూడా చాలా కష్టం మీరు చేయగలరు. కనుక హై స్కోరింగ్ అంతా నేను ప్రిపేర్ అయిపోతాను, అన్ని క్వశ్చన్స్ చేసేస్తాను అనడం మూర్ఖత్వం. ఒక 60కి ప్రిపేర్ అయ్యి 40కి చేసుకున్నా, లేదంటే 40 ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి 40 చేసుకున్నా కూడా, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది టైం కన్స్యూమింగ్ కూడా. 40 క్వశ్చన్స్ మ్యాక్సిమం టార్గెట్ చేస్తే స్టిల్ వన్ స్టూడెంట్ కెన్ గెట్ 100 మార్క్స్. ఎందుకంటే 40 క్వశ్చన్లు మ్యాథమెటిక్స్లో చేసుకోగలిగిన పిల్లోడు ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 40 క్వశ్చన్లు చేసుకోగలడు. ఈ 40 + 40 80 మార్కులు అవుతాయి. 80 మార్కులు అయిన తర్వాత మిగతా 80 క్వశ్చన్లు వాళ్ళు ఏలో బీలో సిలో పెడితే దాంట్లో 20 మార్కులు వస్తాయి. ఈ 80కి 20 తోడైతే 100 మార్క్స్ అవుతాయి. 100 మార్క్స్తో వీళ్ళకి 1000 లోపు ర్యాంక్ వస్తుంది. ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది. సో ఎఫెక్టివ్లీ వీళ్ళు మ్యాక్సిమం ప్రిపరేషన్ చేయాల్సిందల్లా 40 క్వశ్చన్స్కి. 40 క్వశ్చన్స్ అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్. సో వీళ్ళు ఏ చాప్టర్స్ వద్దనుకుంటున్నారో ఫస్ట్ రాసుకోవాలి. నేను ఈ చాప్టర్ నాకు రాదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ముటేషన్స్ రాదు, తీసేయి. నాకు కాంప్లెక్స్ నెంబర్ రాదు, తీసేయి. ఇట్లాంటి టాపిక్స్ అన్నీ తీసేయాలి. నాకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాదు, తీసేయి. నాకు ఎలిప్స్ అండ్ హైపర్బోలా రాదు, తీసేయి. 50% మీద ఫోకస్ చేయాలి. ఆ 50%ని థరోగా ఫోకస్ చేయాలి. ఈ 50% ఏది అంటే రకరకాల పిల్లలకి రకరకాల చాయిసెస్ ఉంటాయి. కొంతమందికి ఆల్జీబ్రాలో స్ట్రెంత్ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ థరోగా చదవలేదు, లేదు నేను కోఆర్డినేట్ జామెట్రీ చదివాను, ఆల్జీబ్రా థరోగా చదవలేదు. ఇలా వాళ్ళ ఓన్ ప్రిపరేషన్, నాకు అక్కడ ఇంటిగ్రేషన్ అవుతున్నప్పుడు నేను యాబ్సెంట్ అయ్యాను. సో సమ్ రీజన్స్ ఎవరికి వాళ్ళకి పర్సనలైజ్గా దే నో వాట్ ఈస్ దట్ 50%. ఏది తెలియకపోతే వాట్ ఐ సజెస్ట్ ఈస్ క్వాడ్రాటిక్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్రోగ్రెషన్స్. ఇవి అన్ని చాప్టర్లో అవసరం పడతాయి, ఎస్పెషల్లీ క్వాడ్రాటిక్. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్కి వస్తే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ రాకపోతే ఆ మిగతా 4 రావు. డెఫినెట్ ఏరియాస్ డిఫరెంట్. సో అయితే యూనిట్గా ఇది మొత్తం ఇగ్నోర్ చేయాలి, లేదంటే మొత్తం చేసుకోవాలి. ఆర్ అట్లీస్ట్ డెఫినెట్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్ చేసుకోవాలి. వదిలేస్తే మొత్తమే వదిలేయాలి. ఆ ఇండెఫినెట్ డెఫినెట్ వదిలేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏరియా కూడా వదిలేయాల్సిందే. లేదు అంటే డెఫినెట్ ఇండెఫినెట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో డెఫినెట్ ఇండెఫినెట్ నన్ను అడిగితే చేసుకోవడం ఉత్తమం. 4 టాపిక్స్ కవర్ అయిపోతుంది. 4 టాపిక్స్. ఇది కాకుండా కొంచెం అంటే లెస్ టైం కన్జ్యూమింగ్ అనే చాప్టర్స్ ఏవైనా ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్స్లో మేజర్ ఛాలెంజ్ టైం. వెక్టర్ క్వశ్చన్స్ ఈజీగా అవుతాయి, 3D క్వశ్చన్స్ ఈజీగా అవుతాయి, ఫాస్ట్గా అవుతాయి. సో వెక్టర్ 3D కొంచెం ఇగ్నోర్ చేసుకోకుండా చూసుకోవాలి. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఒకవేళ చేయగలిగిన పిల్లలు ఉంటే, బేసిక్స్ కొంచెం క్లియర్గా ఉంటే అవి కూడా ఈజీగా అవుతాయి. అంటే తక్కువ టైంలో అయిపోతాయి. లిమిట్స్ క్వశ్చన్స్ తక్కువ టైంలో అయిపోతాయి. ఇలాంటివన్నీ వదలకుండా చేసుకుంటే టైం ప్రాబ్లం రాదు. అండ్ మేజర్గా టైం కన్స్యూమింగ్ చాప్టర్స్ అంటే కొంచెం మనకి కోఆర్డినేట్లో, ట్రిగ్నామెట్రీలో టైం కన్స్యూమింగ్ ఎక్కువ పడుతుంది. మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్లో మ్యాట్రిసెస్లో తక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది, డిటర్మినెంట్స్లో ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది. సో ఈ టైంని కూడా ఒక ఫ్యాక్టర్ లాగా పెట్టుకుంటూ మనం ఆ 50% క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీకి కూడా అగైన్ సేమ్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఒకవేళ వీక్ ఉన్న పిల్లలు దే హ్యావ్ టు మ్యాక్సిమైజ్ దేర్ స్కోర్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఫిజిక్స్ మీరు జేఈ మెయిన్ ప్రిపరేషన్లో లాగా, లేదంటే అడ్వాన్స్ ప్రిపరేషన్లో లాగా ఫిజిక్స్ కష్టం అన్నట్టుగా ఎంసెట్లో ఉండదు. ఎంసెట్లో చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, చాలా సునాయాసం. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తరువుగా చదువుకుంటే ఫిజిక్స్లో 35 మార్కులు 40కి తెచ్చుకోవచ్చు. కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తరువుగా ఉంటే 40కి 40 మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ టైం కూడా మీకు ప్రెషర్ ఉండదు మ్యాథమెటిక్స్లో లాగా. సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మార్కులు ప్లాన్ చేసుకోండి. దీంట్లో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు కష్టము అన్నారనుకోండి, ఇప్పుడు డోంట్ ఈ 40 డేస్లో నేర్చుకునే ప్రయత్నం చేసుకోకండి. దాంట్లో
ప్రిపరేషన్స్ మీదనో, అంటే రోడ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ప్రిపరేషన్స్ మీదనో లేదంటే యూజెస్ మీదనో మీ మాస్టర్లను అడిగితే చెప్తారు ఏవేవి ఇంపార్టెంట్ అనేది, అవి చూసుకుంటే సరిపోతుంది, అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. కానీ ఏదో రాని దాన్ని ఇప్పుడు కొత్తగా వెంచర్ అవుట్ చేసి ఓం ప్రథమం నుండి నేర్చుకోవడం అనేది ఈ 45 డేస్కి తగదు. ఆల్రెడీ వచ్చిన దాన్నే ఈ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంకా కొంచెం ఎక్కువ చదువుకోవడమో లేదంటే దాన్ని డీప్గా చేసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడమో చేయాలి. ఈ ప్రాక్టీస్ అన్నిటికి కూడా పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అది ఒక గీత, బైబిల్, ఖురాన్ లాంటివి, అవి చూసి మనకి అవి చూస్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ డిఫికల్టీ లెవెల్ అంతా అర్థమైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్